అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 11. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. 1 పేతురు 3:7. ప్రాముఖ్యమైన దైవిక నియమం యొక్క మూడంతల ఐక్యతను అనుసరించుటకు ఎవరు ప్రయత్నించుదురో వారు సంతోషకరమైన ఫలవంతమైన వివాహ జీవితమును కలిగిందురు. మొట్టమొదటిగా వారు ఆత్మీయ ఐక్యత కొరకు వాంఛించవలను. అనగా వారు మోకాళ్ళపై దేవుని వాక్యముతో తమ దినమును ఆరంభించి, అదే రీతిగా మోకాళ్ళపై దేవుని వాక్యముతో తమ దినమును ముగించవలను. వారు ప్రతి ఒక్క విషయము కొరకు ఆయన చిత్తమును కనుగొనవలను. కలిసి ప్రభువును ఆరాధించవలను మరియు సాధ్యమైనంత వరకు కలిసి దేవుని మందిరమునకు వెళ్ళవలను. అనేక మంది భర్తలు, నేను ఉద్యోగంలో లేక వ్యాపారంలో చాలా పని కలిగి ఉన్నాను గనుక నా భార్య ప్రార్థించినా చాలును అని చెప్పుతారు. అయితే కలిసి ప్రార్థించుట ఎంతో అవసరం. వారు ఆత్మ ఐక్యత కొరకు మానవ ఆకర్షణ, లోక సంపద, విద్య లేక ఐశ్వర్యంపై వారి ప్రేమ ఆధారపడి ఉండకుండానట్లు వారు నిశ్చయించుకొనవలెను. అయితే వారు ఏ స్వార్థపరమైన ఉద్దేశము లేకుండా ఒకరినొకరు ప్రేమించవలను. వారు ఒకే తలంపులు, ఒకే స్నేహితులు, ఒకే మక్కువలు, ఒకే కోరికలు, ఒకే ఇష్టములు మరియు ఒకే రహస్యములు కలిగి ఉండవలను. మూడవదిగా వారి శరీర ఐక్యత ఎంతో పవిత్రముగా ఉండవలను. వారు ఒకరి ఎడల ఒకరు గొప్ప గౌరవము, మర్యాద కలిగి ఉండవలను. మరియు ఇరువురి అక్కరలను అర్థం చేసుకున్నట్టుకు ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకునవలను. వారు ప్రార్థనాపూర్వకముగా వివాహ జీవితమును జీవించవలను. మరియు వారు దైవ భక్తి గల సంతతిని తెచ్చుటకు జతపరచబడిరని జ్ఞాపకం ఉంచుకొనవలెను. మలాకి 2:15. వారు దైవ భక్తి గల సంతతి కొరకు దేవుణ్ణి వేడుకొనవలెను. లేని ఎడల వారి పిల్లలు మొండివారుగాను తిరుగుబాటు చేయువారుగాను అవుదురు. వారు తమ వ్యక్తిగత నిజ స్వభావమును అర్థం చేసుకున్నట ద్వారా ఎంతో సులభముగా శరీరమునకును ఆత్మకును గల భేదమును వివేచింపగలరు. అపవాది మన విశ్వాసమును బలహీనపరచుటకు ప్రయత్నించును మరియు అనేక మోసకరమైన తంత్రముల ద్వారా మన నిజమైన ప్రేమను, సమాధానమును దొంగిలించును. ఆయన పరిపూర్ణ చిత్త ప్రకారం ఆత్మలో ప్రార్థించుట ద్వారా సమస్తమును పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు క్రింద ఉండి చేయట ద్వారా వారు దేవుని దయను అనుభవించుచు ఆయన పరలోకపు ప్రణాళికలో ఉండెదరు. అప్పుడు వారి గృహము ఎంతో సంతోషకరమైనదిగాను, ధన్యకరమైనదిగాను, ఆనంద గృహముగాను, ప్రేమా గృహముగాను, సేవా గృహముగాను, దైవ సాన్నిధ్య గృహముగాను, విశ్వాస గృహముగాను, సహవాస గృహముగాను, దేవుని నామము గణపరచబడు గృహముగాను ఉండును. అటువంటి గృహము ద్వారా అనేకులు ఆశీర్వాదించబడుదురు. అట్టి నిజ క్రైస్తవ గృహము భూమి మీద పరలోకపు ముందు రుచిగలదిగా ఉండును. ప్రైజ్ ది లార్డ్.